గుట్టు చప్పుడు కాకుండా ఎవరికీ తెలియకుండా చాలా ప్రైవేట్గా పెళ్లి చేసుకుంది హీరోయిన్ మెహ్రీన్. సో మరి తను ఎవరు, ఏ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, తను ఇండస్ట్రీకి చెందినవాడా లేకపోతే కాదా, ఎవరు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఫొటోస్ని చూసిన తర్వాత కింద కామెంట్లు మొత్తం 100% అవే ఉన్నాయన్నమాట. నార్మల్గా ఒక హీరోయిన్ అయినా లేకపోతే హీరో అయినా కూడా పెళ్లి చేసుకుంటున్నారంటే ఒక నెల 2 నెలల నుంచి కూడా వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అరే పలానా ఫంక్షన్ అయింది అని చెప్పేసి, పలానా చోట వాళ్ళు కనిపించారు అని చెప్పేసి, అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి, ఇక్కడికి వెళ్ళారని చెప్పేసి, అండ్ పలానా ఒక ఇండస్ట్రీ పెద్ద వ్యక్తికి కార్డు ఇచ్చారు అని చెప్పేసి, ఇన్విటేషన్ అంటే వాళ్ళు ఆహ్వానించారు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా సందర్భాలు మనం చూసాం. చాలామంది సెలబ్రిటీస్ పెళ్లిళ్ళ విషయంలో కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ మెహ్రీన్ మాత్రం తన పెళ్లి అయిపోయినా కూడా ఎవరికీ తెలియదు. తనే సోషల్ మీడియా అకౌంట్లో ఫొటోస్ పెట్టేంత వరకు కూడా తను పెళ్లి చేసుకుంది అనే విషయం పట్ల ఎవ్వరికి కూడా తెలియదు అనమాట. సో అంత సీక్రెట్గా పెళ్లి చేసుకుంది. అయితే హిమాచల్ ప్రదేశ్లోని ఒక అందమైన ప్రాంతంలో ఓన్లీ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో మాత్రమే పెళ్లి చేసుకుందన్నమాట. అయితే మెహ్రీన్ భర్త పేరు హర్ష్ ఔలఖ్ అన్నమాట. సో మరి తను ఎవరు ఏంటి, ఇండస్ట్రీకి చెందినవాడా అంటే ఇండస్ట్రీకి చెందినవాడు కాదు. మరి వ్యాపారవేత్తనా అంటే వ్యాపారవేత్త కూడా కాదు. మరి ఎవరు అని దాని పట్ల ఎవ్వరికి కూడా అవగాహన లేదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కూడా ఆయన గురించి పెద్దగా ప్రస్తావన కూడా రాలేదు. అండ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే మాత్రం అసలు ఎక్కువ మంది, ఒక 1000 మెంబర్స్ ఫాలోవర్స్ కూడా లేరు. అండ్ అక్కడ క్యాప్షన్లో చూసుకుంటా ఉంటే ఎంటర్ప్రీనియర్ అని చెప్పేసి, లేకపోతే ట్రావెల్ అని చెప్పేసి, ఈ విధంగా కొన్ని క్యాప్షన్స్ అయితే రాసుకొచ్చాడు. సో దాన్ని బట్టి పలానా పని చేస్తాడు అని చెప్పేసి కూడా మనము ఒక అవగాహన కూడా రాలేము. బట్ తను ఎవరు ఏంటనేది మెహ్రీన్ చెప్తే తప్ప ఎవరికి కూడా తెలిసే అవకాశం అయితే లేదనమాట. సో మరి నార్మల్గా మనము ఏ హీరోయిన్ పెళ్లి చేసుకున్నా కూడా పలానా వ్యాపారవేత్త అని చెప్పేసి, లేకపోతే పలానా హీరోకి సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఉండేవాడని చెప్పేసి, లేకపోతే రాజకీయ నాయకుల ఫ్యామిలీ వాడని చెప్పేసి, ఈ విధంగా ఏదో ఒక రకంగా ఉంటారు. కానీ మెహ్రీన్ మాత్రం ఎవరికీ తెలియని పర్సన్ని చేసుకున్నారంటే తను రిచ్ కూడా కాకపోవచ్చేమో అని చెప్పేసి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పి, అంటే ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా పోవాలి అంటే ఖచ్చితంగా మెహ్రీన్ గారే బయటకు వచ్చి పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పేసి వాళ్ళ గురించి చెప్తే తప్ప ఎవరికి కూడా తెలిసే అవకాశం అయితే లేదన్నమాట. అండ్ మెహ్రీన్ గురించి కూడా చాలా మందికి తెలిసిన విషయమే అనమాట. సో గతంలో బీజేపీ నాయకుడిని ప్రేమించిందన్నమాట. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. సో ఒక 4 months అయిన తర్వాత ఏం జరిగింది ఏంటి తెలియదు, కానీ ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ తోని విడిపోవడం జరిగిందన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ కెరీర్ మీద తను దృష్టి పెట్టింది. సో ఇప్పుడు ఎవరికి కూడా తెలియకుండా 26న పెళ్లి చేసుకున్నారనమాట. సో తనే ఫొటోస్ బయట పెట్టేంత వరకు కూడా పెళ్ళి అయ్యింది అనే విషయం పట్ల ఎవ్వరికి కూడా తెలియదన్న. సో మరి ఏదైనప్పటికీ కూడా పెళ్లి చేసుకున్నారు కాబట్టి హ్యాపీగా ఉండాలి అండ్ లైఫ్ లాంగ్ కూడా పిల్లా పాపలతోని సుఖ సంతోషాలతోని ఉండాలని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్లు పెడతా ఉన్నారు. అండ్ దానికి తోడు అంటే ప్రేక్షకులతో పాటు చాలా మంది సినిమా ప్రముఖులు కూడా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. సో మరి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తూ ఉన్నారనమాట. మరి చూడాలి మెహ్రీన్ ఏమైనా బయటకు వచ్చి తన భర్త గురించి విషయాలు చెప్తుందా లేదా అనేది. సో మరి మొత్తానికైతే ప్రజెంట్ తను పోస్ట్ చేసినటువంటి ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో మాత్రం చాలా ట్రెండింగ్గా నిలుస్తూ ఉన్నాయి.